ఇది ఎవ్వరితోనైనా పోరాటం చేయడం కోసం కాదు. ఇది కృతజ్ఞత మరియు నిజం కోసం. నా జీవితంలో ఒక దశలో నేను డిప్రెషన్లో ఉన్నాను. దారి తెలియక, అయోమయంలో, ఒంటరిగా అనిపించింది. ఆ సమయంలో ఆధ్యాత్మిక, ప్రేరణాత్మక ప్రసంగాలు నాకు దారి చూపాయి. ఆ మాటలు నాకు ఆశను, బలాన్ని, స్పష్టతను ఇచ్చాయి. ప్రజలకు మానసికంగా నయమయ్యేలా, ఎదగేలా, మంచి జీవితం గడిపేలా సహాయం చేసేవాళ్లు గౌరవానికి అర్హులు, ద్వేషానికి కాదు. విమర్శ సరే, కానీ ట్రోలింగ్ చేయడం, దూషించడం, నెగటివిటీ పంచడం సరైంది కాదు. శబ్దం కంటే జ్ఞానాన్ని ఎంచుకుందాం. ద్వేషం కంటే సానుకూలతను, వ్యూస్ కంటే విలువలను. ఎవరైనా మాటలు మీ జీవితాన్ని మెరుగుపరిస్తే మంచివైపు నిలబడండి. దయచేసి జీపతిలాంటి వ్యక్తులతో మీరే మిమ్మల్ని పోల్చుకోకండి. మంచి చేసినప్పుడు వచ్చిన ప్రోత్సాహం మిమ్మల్ని ఉత్సాహపరిచింది, అది సానుకూలం. కానీ తప్పు జరిగినప్పుడు సమాజం నిజాయితీగా స్పందిస్తే అది ద్వేషం కాదు, సవరణ. ప్రతి 6 నెలలకు ఒకసారి అదే పద్ధతి. ఎవరో ఒకరిని లక్ష్యంగా చేసుకుని వ్యూస్, సబ్స్క్రైబర్స్ సంపాదించడం. హిందూ దేవతల పేర్లను నెగటివ్ ఉదాహరణలతో కలపడం సరైనది కాదు. దేవతలు మనకు మార్గదర్శకులు, కంటెంట్ కోసం ఉపయోగించే అంశాలు కాదు. విమర్శకు హద్దులు ఉండాలి, భక్తికి గౌరవం ఉండాలి. దయచేసి ఈ విషయాన్ని బాధ్యతతో పరిగణించండి. దేవతలను ఉదాహరణల మధ్యకు తీసుకురావడం చాలా సున్నితమైన విషయం. నెగటివిటీతో కలపటం వల్ల భావోద్వేగాలు దెబ్బతింటాయి. గౌరవం, బాధ్యత, ఇవే సరైన మార్గం. నువ్వు 100 దేశాలు తిరిగినా అది మంచి కంటెంట్ కావచ్చు, కాని అది ప్రతిదీ సరైనదే అని అర్థం కాదు. ప్రయాణ అనుభవాలు గొప్పవే, కాని అనుభవం ఉండటం అంటే తప్పులుండవు అన్న అర్థం కాదు. చూసిన దేశాల సంఖ్య గొప్పది, చేసిన పని సరైందా కాదా అన్నదే అసలు విషయం. కంటెంట్ గొప్పగా కనిపించవచ్చు, కాని నిజం, ధర్మం అవే చివరికి కొలమానం. ఒక్క ఉదాహరణ. రావణాసురుడు శివదర్శనం పొందాడు, ఆత్మలింగాన్ని కూడా పొందాడు, ఎన్నో మంచి కార్యాలు చేశాడు. కాని సీతమ్మ విషయంలో చేసిన తప్పును ఎన్నోసార్లు అవకాశం వచ్చినా సరిదిద్దుకోలేదు. చుట్టూ ఉన్నవారు చెప్పినా వినలేదు. రాముడు కూడా అతనికి తప్పు సరిదిద్దుకునే అవకాశం ఇచ్చాడు, అయినా మారలేదు. చివరకు ఆ తప్పు అతనికే కాదు, అతని రాజ్యానికి, చరిత్రకి నెగటివ్ ప్రభావాన్ని మిగిల్చింది. అదే తప్పును సరిదిద్దుకుని ఉంటే విషయం వేరేలా ఉండేది. సమాజం కూడా అప్రమత్తంగా ఉండాలి. కంటెంట్ పేరుతో పదే పదే నెగటివిటీ పంచితే ఆలోచన విధానం మెల్లగా విషపూరితమవుతుంది. వ్యూస్ తెస్తుంది అన్న కారణంతో ప్రతిదీ మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు. లాభం కోసం కాదు, ధర్మభావంతో చేస్తున్న పని. నిజం చెప్పడం మా ధర్మం.